హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైప్లేన్శోభ ఛానల్. నేను వేరే రూమ్లో ఇలా పెట్టాను. మామూలుగా కూడా అమ్మవారిని మా ఇంట్లో పెట్టేటప్పుడు యాక్చువల్గా ముందు పెట్టకూడదంటారు, కానీ నేను ఈరోజు ముఖం కూడా కొన్నాను. ఇవన్నీ మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అంటే పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో కానీ నేను ఈ మెత్తగొల్లలు ఉన్నాయి కదా, వీటి నుంచి ఒక మాల కూడా తయారు చేశానండి. చూశారు కదా, ఇలా ముగ్గులు వేసి అమ్మవారిని ఆహ్వానించాక అన్నీ రెడీగా పెట్టి అమ్మవారిని కూర్చోపెడతాం అనమాట. ఇంకా కూర్చోబెట్టాక పూజ చేయాలి. యాక్చువల్గా ఇలా పెట్టాము అంటే ఖచ్చితంగా పూజ చేయాలి అని నా మనసులో అనిపిస్తుంది. సో ఈరోజు ఒక అరటిపండు నైవేద్యం పెట్టేసి పక్కన పెట్టాను. ఇలా పెట్టొచ్చో పెట్టకూడదో నాకు తెలీదు. మరి పెద్దవాళ్ళు పూజకు ముందు పెట్టొద్దు అని అనేవారు, ఎందుకో నాకు ఐడియా లేదు. కానీ నేను సరదాగా యూట్యూబ్లో పెట్టాలనే ఆనందంతో ఇలా పెట్టానమాట. ఈ చీర నేను కొనుక్కున్నాను. ఈ అమ్మవారి గాజులు కాసులతోటి ఇలా అలంకరిస్తున్నాను. కానీ ప్రతి ఏడాది వెండి బంగారం ఏదో కొని నైవేద్యం అమ్మవారికి చూపెట్టి మేము పెట్టుకుంటానన్నమాట. అదంతా మీకు పూజ రోజు చూపెడతాను. ఈరోజు టెంపరరీగా ఇట్లా చేశానని మీకు నేను అమ్మవారిని ఇలా అలంకరించబోతున్నాను అని చూపెట్టడం మాత్రమే. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. నాకు నేను ఇలా అమ్మవారి చీరని ఇలా కట్టుతాను అని చెప్పి నా బర్త్డే శారీనే ముందు పెట్టేశానమాట. ఇది నా బర్త్డేకి మా కోడలు పంపించిన చీర. దీని మీద ఇంకా బ్లౌజ్ కుట్టించి మొదలెట్టాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.